సంఘ పెద్దలకు నా గౌరవం తెలియజేసుకుంటున్నాను. కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు. నన్ను చక్కగా పరిచయం చేసిన కిషోర్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా దేవుడు తన వాక్యాన్ని వినిపింపజేసే అవకాశం మీ అందరికీ, అలాగే చెప్పే అవకాశం నాకు ఇచ్చినందుకు దేవుని నామాన్ని గణపరుస్తున్నాను, గొప్ప చేస్తున్నాను. ఈ పోర్షన్ మనకి పరిచయమే. హోషేయ గ్రంథం అది చాలా స్పెషల్ గ్రంథం. ఈ గ్రంథంలో ఇశ్రాయేలీలకి దేవునికి మధ్య ఉండాల్సిన బంధం గురించిన సంగతులు. ఓవరాల్గా లవ్, ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్య ఉండాల్సిన లవ్ రిలేషన్షిప్కి సంబంధించిన గ్రంథం ఇది. మనం ఇలా చూడొచ్చు, హోషేయ తన దృష్టిలో రిలీజియన్ అంటే, లేదా మనం మాట్లాడుకునే పద్ధతిలో ఈ మతపరమైన విషయాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్, పర్సనల్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అది ప్రత్యేకత, పర్సనల్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. అది మనం 6వ అధ్యాయం ఇప్పుడు చదవబడిన పోర్షన్లో చూస్తున్నాం. ఇక్కడ ఎలాగూ శిక్షకు సంబంధించిన విషయాలు ఉన్నాయి. ఆయనే మళ్ళీ మనల్ని స్వస్థపరుస్తాడు అనే సంగతులు ఉన్నాయి. ఆయన మనల్ని కొట్టాడు, ఆయనే బాగు చేస్తాడు అనే సంగతులు ఇక్కడ ఉన్నాయి. కానీ దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటంటే యెహోవా వైపు తిరగటం. మీరు నా వైపు తిరిగిన ఎలా నేను మీ వైపు తిరుగుదును, అలాంటి సంగతులు మనకి తెలుసు. ఇక్కడ 2వ వచనం చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇలా అంటూనే మనకి ప్రభు సంగతులు గుర్తొచ్చేస్తాయి. అంటే ఒక రకమైన ఓవర్టోన్ అంటాం దీన్ని. ప్రభు సంగతులు గుర్తొస్తాయి. ఎప్పుడైతే ప్రభు సంగతులు గుర్తొస్తాయో ఎప్పుడైనా ఒక్కసారిగా బేసిక్ సువార్తకు సంబంధించిన విషయాలు మన విషయంలో ఎలా ఉన్నాయని ఎగ్జామిన్ చేసుకోవటం మంచిది. ఎప్పుడు కూడా ప్రభు ఆయన సిలువ వేయబడినప్పుడు ఎలాంటి విషయం అంటే, నిజంగా విశ్వాసులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. పౌలుకి తన విశ్వాసం అనేది అది క్రియ. ప్రభు అంటాడు కదా, ఇశ్రాయేలు తన దగ్గరికి వచ్చి మేము దేవుని క్రియలు చేయాలా, ఎంత ఆశ చూడండి. మాకు నువ్వు ఉపదేశకుడుగా, రబ్బీగా నువ్వు మాకు ఏం చెప్తావంటే, తండ్రి పంపిన కుమారుని అందు విశ్వాసం ఉంచితే దేవుని క్రియ. కాబట్టి పౌలు చక్కగా మనకి ఈ సంగతి తెలియజేస్తున్నాడు. ఆ క్రియగా చూశాడనమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానంటే, ఆయన చనిపోయినప్పుడు నేను కూడా చనిపోయాను. అంటే నా సిన్ ఆయనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆయన తిరిగి లేచినప్పుడు నేను కూడా తిరిగి లేచాను. ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా ఎందుకు జీవించున్నాడు. అంటే నాట్ ఐ బట్ క్రైస్ట్. అలాగని మనం ఇంకో రకంగా అనుకోవటానికి లేదు. ఇప్పుడు నేను జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన ఉన్నాను. కానీ ఇది వేరు. అలాంటిది మనం గుర్తు చేసుకుంటే ఈ 2 రోజులు, మూడో రోజు ఏంటిది అని అంటే మనం చక్కగా దీనిలో ఫిట్ ఇన్ అయిపోతాం. అలాంటిది గుర్తు చేసుకుంటే 2 దినములు అయిన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఆ తర్వాత చెప్తున్నాడు ప్రవక్త, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి. యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము రండి.
ఎందుకు ఉదయం తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. అంత మంచి మాటలు. కండిషన్ ఏంటంటే, రండి యెహోవాను కూర్చున్న జ్ఞానం సంపాదించుకుందాం అంటున్నాడు. ఎందుకు అనేది, ఎందుకు యెహోవాను కూర్చున్న జ్ఞానం? ఆయన ఈ లవ్ రిలేషన్షిప్ విషయంలో గాడ్ ఈజ్ డిసప్పాయింటెడ్, గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ, హీఈస్ డిసప్పాయింటెడ్. అందుకే ఈ సెక్షువాలిటీకి సంబంధించిన విషయాలన్నీ ఆయన హార్ట్ చూద్దాం. ఇక్కడ ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును, యూదా నిన్ను నేను ఏమి చేతును, తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోనట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోనట్లును మీ భక్తి నిలువకపోవును. ఈ ట్రాన్స్లేషన్స్ ఎలా ఉన్నాయంటే, భక్తి అంటే ఫెయిత్ఫుల్నెస్ అని ఒక చోట, గుడ్నెస్ అని ఒక చోట, లాయల్టీ అని ఒక చోట, ఇంకొక చోట లివింగ్ బైబిల్లోనేమో లవ్. ఎందుకంటే ఇది లవ్కి సంబంధించిన గ్రంథం ఇది. అంతేకాకుండా 6వ వచనంలో ఆ హీబ్రూ వర్డ్ హెసెడ్, కెసెడ్, అది లవ్. కాబట్టి ఈ ట్రాన్స్లేషనే కరెక్ట్. ఏం చేయాలి నిన్ను? మేఘం తెల్లవారు కనపడుతుంది, కాస్త ఎండొచ్చి మధ్యాహ్నం అయ్యేసరికి అది ఉట్లా, అలాగే మంచు ప్రాతకాలంలో పడుతుంది, అది కాస్త టైం అయ్యేసరికి ఆరిపోతుంది. ఇలాంటి ప్రేమ అనేది ఏం చేయాలి నిన్ను? అది ప్రభు యొక్క వేదనగా మనం చూడాలి. కాబట్టి సొల్యూషన్ ఏంటి? దేవుని కూర్చున్న జ్ఞానం. టోజర్ అంటాడు, యూ కెన్ వర్షిప్ గాడ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ యు నో హిమ్. యూ కెన్ లవ్ గాడ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ యు నో హిమ్. ఎలా మరిది అంటే, నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుణ్ణి నేను ఎరుగుదును తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక నేను మీకు రాయిచున్నాను. దేవుణ్ణి ఎరుగుదునని ఎవరు చెప్పగలరు? తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదారు. ఏంటి, ఎలా తెలుస్తాడు ఆయన? ఆయన బయలుపరుచుకున్నాడు. 66 పుస్తకాలలో ప్రోగ్రెసివ్గా ఆయన గురించిన సత్యాన్ని బయలుపరుచుకుని చరిత్రలో ఆ గ్రంథాన్ని ప్రొటెక్ట్ చేస్తూ, అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించి తనే మూలంగా ఉన్న సంగతులు మనుషుల చేతే వారి కల్చర్లో వాళ్ళ సెట్టింగ్లో వాళ్ళ స్టాండర్డ్లో రాయించి వాటిని కంపైల్ చేయించి సూపరింటెండెంట్ రోల్ ఆయన జరిగించి భద్రపరిచి ఈ అట్ట నుండి ఆ అట్ట వరకు డయోక్లీషియన్ చక్రవర్తికి సలహా ఇచ్చారంట. ఏంటి వీళ్ళు క్రిస్టియన్స్ నన్ను ఆనర్ చేయరు, నన్ను వర్షిప్ చేయరు, ఎంపరర్ వర్షిప్కి ఇంత దూరంగా ఉంటారు వీళ్ళు అంటే, మీరు ఒక పని చేయండి, వాళ్ళ గ్రంథాన్ని లేకుండా చేయండి. నిజంగా ఆర్మీ దానికోసమే. డయోక్లీషియన్ గతించను, దేవుని వాక్యము నిలిచెను, గడ్డి ఎండును, పువ్వు రాలును, దేవుని వాక్యము నిరంతరము నిలుచును. ఇట్స్ హ్యాండెడ్ డౌన్. చర్చ్ హిస్టరీ యొక్క గొప్పతనం అదే, ఇట్ ఈస్ హ్యాండెడ్ డౌన్. మరి అలాంటి గ్రంథం మన చేతుల్లో ఈ అట్ట నుండి ఆ అట్ట వరకు ఇంటాక్ట్ మనకు అందించబడితే ఏంటి మనం చేస్తున్నది? మార్నింగ్ క్వైట్ టైం, మిడ్ వీక్, దెన్ సండే. ఆర్ వి జస్టిఫైడ్? ఇంత చదువులు ఇచ్చి ఇంత పెద్ద గ్రంథం చేతిలో పెడితే ఎన్ని సంవత్సరాలు దీన్ని పఠిస్తే నాకు అర్థమైంది అని చెప్పగలం. కాబట్టి ఒక రకమైన ఆశ మనం కలిగి ఉండాలి. ఆశ ఏంటి అంటే, నాకు ఈ గ్రంథం అర్థం అవ్వాలి, దీని గ్రహింపు నాకు కావాలి. ప్రభు ఎందుకో మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే అంటాడు,
నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, సత్యం మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయను. అల్టిమేట్ స్వాతంత్రం, అప్పుడే మనం ఫ్రీ. అది దేవుని యొక్క ఉద్దేశం. అలాంటప్పుడు ఏంటిది? నా వాక్యం ముందు నిలిచిన వారైతే అంటాడు. యోహానేమో ఆయన వాక్యం మీ యందు నిలిచి ఉన్నాయా అంటాడు. ఇది ఒక యాటిట్యూడ్, దయచేసి అర్థం చేసుకోండి. ఆశపడాలా, మనసు పెట్టేయాలా, నాకు కావాలి దేవుని వాక్యం అని అనుకున్నప్పుడు ఎంత టైం అయితే సరిపోద్ది. అలాగని ఆ క్యాలెండర్లో చూసి రోజంతా మెడిటేట్ చేయమని సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నిలిచి ఉండటం అంటే అయ్యయ్యో, సో సాడ్. ఒక వచనాన్ని రాసుకుని జేబులో పెట్టుకుని రోజంతా మెడిటేట్ చేయమని చెప్పేవాళ్ళు ఉన్నారు. సో సాడ్, సో సాడ్. ఏంటిది? దేవుని కూర్చున్న జ్ఞానం ఇప్పుడు అవసరమైతే ఇదే ఆ సలహా. సీడ్ ఫెయిత్, జేబులో పెట్టుకుని రోజంతా మెడిటేట్ చేయడం కూడా సీడ్ ఫెయిత్ అనమాట. ఏంటి? వాట్ డు దే వాంట్ టు కన్వే? వాట్ డు దే వాంట్ us టు రిసీవ్? వేర్ డు దే డ్రైవ్ us? వేర్ డు వి ఎండ్ అప్? చాలా సీరియస్గా తీసుకున్నాం. కాబట్టి చాలా స్పెషల్ అటెన్షన్. దేవుని కూర్చున్న జ్ఞానం అనగానే మనం ఆయన వాక్యం గురించిన ఆశ కలిగి ఉందాం, ఆశిద్దాం. కాబట్టి ఆ రకమైన ఆలోచనకు వచ్చి అప్పుడు మనం ప్రేమ గురించి ఆలోచిద్దాం. యూ కెన్ లవ్ హిమ్ ఓన్లీ టు ద ఎక్స్టెంట్ యు నో హిమ్. నేను బలిని కోరువాడను కాను, కనికరముని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఆలోచన. నేను బలిని కోరువాడను కాను, కనికరమనే కోరుదును. కనికరం లవ్. ఇక్కడ హీబ్రూ వర్డ్ లవ్. ఐ వాంట్ లవ్ ఇన్ రెస్పాన్స్. మనంగా జనరేట్ చేసుకునే లవ్ గురించి కాదు ఆయన అక్కడ మాట్లాడేది. లవ్ ఇన్ రెస్పాన్స్. పైన చూసాం మనం ఆ 2వ వచనంలో. ఆయన ప్రేమను పొందిన మూలంగా తిరిగి ప్రేమించడం ట్రాన్స్పోజ్ అయిపోయింది. మన ఫెయిత్ ట్రాన్స్పోజ్ చేసింది. మన సిన్ ఆయన కుమారుడి మీద గెలిపోయింది. ఆయన నీతి మనకొచ్చేసింది. అది దేవుని క్రియ, అది విశ్వాసం. అలాంటి విశ్వాసం కనుకొచ్చి రిసీవ్ చేసుకున్న వాళ్ళు దే నో వాట్ గాడ్స్ లవ్ ఈజ్. దే నో హౌ జీసస్ లవ్స్ దెమ్. You too should be willing to know such love. That love makes you to respond. So, love in response. God delights in that. God delights in that. మనం జనరేట్ చేసుకునేది ఒక్క సంబంధమైన ప్రేమ. ఎంతవరకు అంతవరకే. సృష్టిని పరిరక్షించడానికి దేవుడు పెట్టిన ప్రేమది. తనతో రిలేషన్షిప్ విషయంలో కాదు. ఆ ప్రేమ వేరు. అది లవ్ ఇన్ రెస్పాన్స్. అలాంటి ప్రేమ దేవుడు ఉద్దేశిస్తున్నాడు. అందుకే ప్రభు చెప్పేప్పుడు ధర్మశాస్త్రాన్ని సమప్ చేసి 2గా చెప్పినప్పుడు లవింగ్ గాడ్, లవింగ్ అవర్ నైబర్. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. ఏంటిది? ఆత్మ గురించి ఆలోచించకుండా హౌ డు యూ థింక్ యూ కెన్ లైన్ అప్ విత్ ద హోలీ స్పిరిట్? హౌ డు యూ థింక్ యువర్ స్పిరిట్ వుడ్ లైన్ అప్ విత్ ద హోలీ స్పిరిట్? పూర్ణ ఆత్మతో నీదే. బట్ ఓన్లీ వెన్ యూ లైన్ అప్ విత్ ద హోలీ స్పిరిట్ యూ వుడ్ బి ఏబుల్ టు లవ్ హిమ్. కాబట్టి కాన్షియస్గా ఉండొద్దు. అరే, నేను రక్షణ పొందినప్పుడు పౌలు రోమా పత్రికలో వెంటనే ఆత్మను పొందుతున్నాను, గలతీ పత్రికలో అలా రాస్తున్నాడు. కాబట్టి డూ ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ హిస్ సన్ ఇన్ మీ? ఇఫ్ ఐ డోంట్, ఐఎమ్ లాస్ట్. ఎవడ నేను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు కాడు అంటున్నాడు పౌలు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్ యు ఆర్ లాస్ట్. మరి ఎందుకు కాన్షియస్నెస్ ఎందుకు రాకూడదు? ఎగ్జామిన్ ఎందుకు చేసుకోకూడదు? చెక్ లిస్ట్ ఎందుకు తయారు చేసుకోకూడదు? అలాగని భయపడాల్సిన అవసరం లేదే.
నిజమైన శిలువ మీద దృష్టి పెట్టిన విశ్వాసం రిసీవింగ్ ఫెయిత్ అది. అలాంటప్పుడు ఈ వర్క్ జరిగిపోద్ది. ఏం జరుగుతుంది అంటే, అందుకే పౌలు రుజువు ఎవరో బయట వాళ్ళకండు, ప్రైమర్లీ ఇట్స్ టు యూ, మనము దేవుని పిల్లలమని. రోమా 8:16. ఆత్మ మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆయన సాక్ష్యం ఇస్తుంటే యు ఆర్ ఓపెనింగ్ యువర్ మౌత్. నేను దేవుని బిడ్డనని చెప్పగలుగుతున్నాను. నిలబడి నేను క్షమించబడ్డాను, నా పాపం క్షమింపబడింది, నేను నిత్య జీవం పొందాను, నేను పైనుండి జన్మించిన వాడిగా నాకు తెలిసింది అని ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు సే. సో వెన్ యూ ఆర్ సేయింగ్, మైండ్ యూ హ్యావ్ ద స్పిరిట్ ఇన్ సైడ్ and somebody is prompting, it is the Holy Spirit. Please try to understand. కాబట్టి లవ్ ఇన్ రెస్పాన్స్. ఎలాంటి లవ్ ఇది? పూర్ణ హృదయముతో. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. మరి అన్ని భావోద్రేకాలకి అర్థం ఉన్నప్పుడు ఆయన నామాన్న రోషం ఎప్పుడన్నా వచ్చిందా? చుట్టూ చూస్తున్న విషయాల్లో రోషం ఎప్పుడన్నా వచ్చిందా? ఆనంద పరవశం ఎప్పుడన్నా వచ్చిందా? దైవ చిత్తానుసారమైన దుఃఖం ఎప్పుడన్నా వచ్చిందా? ఆలోచించండి. సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. ఆ రకమైన ఎమోషన్స్ కనబడేప్పుడు ఐ వుడ్ బి ఏబుల్ టు లవ్ మై నైబర్. ఆ రకమైన ఎమోషన్స్ కనబడినప్పుడు అన్లవబుల్ పీపుల్ కుడ్ బి లవ్డ్ బై అస్. అన్ఫర్గివింగ్ స్పిరిట్ వుడ్ గో అవే ఫ్రమ్ అస్. వీ వుడ్ బి విల్లింగ్ టు ఫర్గివ్. ఎన్నో ఉంటాయి ఎమోషన్స్. హార్ట్ ఈస్ ద సీట్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్. పూర్ణ హృదయంతో. అరే, ఎమోషన్స్ అయితే చప్పట్లు కొట్టడం తప్పంటున్నానే నేను. అయ్యో, అది ఎమోషన్స్ కదా. వాళ్ళేమో చప్పట్లు కొట్టడమే పూర్ణ శక్తి అనుకుంటున్నారు. ఇది చూడండి ఫన్. మనమేమో చాలా గంభీరంగా ఆరాధించాలని కోరుకుంటున్నాం. మనం ఇలాంటి విషయాలు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఆయన మాటలు వినబడుతున్నప్పుడు కళ్ళు మెరవాలి, కళ్ళు మెరవాలి, పళ్ళు దగదగమనిపించాలా. ఆనందం ఆయన మాటలు వినపడుతున్నప్పుడు. నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు తెలుసుకున్నట్లు నా కన్నులను తెరువుము, లేదా నా హృదయాన్ని తెరువుము. కాబట్టి గమనించండి, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. పూర్ణ శక్తి. ఎంత ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మీరు. జస్ట్ ట్రై టు కంపేర్ ద ప్రివిలేజ్ యూ హ్యావ్ విత్ ద ప్రివిలేజ్ అదర్ పీపుల్ హ్యావ్ ఆర్ ది అదర్ పర్సన్ హ్యాస్. ప్లీజ్ ట్రై టు కంపేర్. ఎందుకంత ప్రివిలేజ్? ఏం చేసుకుందామని ఇన్ఫ్లుయెన్స్? ఏం చేసుకుందామని ఎబిలిటీ? అరే, అంత గొప్ప పర్సనాలిటీ ఏం చేసుకుందామని? అంత గొప్ప చదువు లేదా అంత గొప్ప పొజిషన్ ఏం చేసుకుందామని? అంత పెద్ద బిల్డింగ్ ఏం చేసుకుందామని? అంత పెద్ద ఉద్యోగం, అంత పెద్ద శాలరీ ఏం చేసుకుందామని? 10th ఇచ్చేసి మిగతా 90 నా ఇష్టం. అయ్యో, సో సాడ్. ద హోల్ థింగ్ బిలాంగ్స్ టు యూ. రెక్కల కష్టం నువ్వు ఇచ్చిందే. నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఎంత బాగుంది. వాట్ అబౌట్ యువర్ కార్? వాట్ అబౌట్ ద డీజిల్? ఈజ్ ఇట్ నాట్ పవర్? పూర్ణ శక్తి కాదా? వాట్ అబౌట్ ఆల్ గ్యాడ్జెట్స్? యూ హ్యావ్ పవర్. టెక్నాలజీ పవర్. మరి పవర్ దేవుని కోసం వాడే పద్ధతి కనిపిస్తుందా? ఒకసారిగా దయచేసి మీరు ఆలోచించండి. కాబట్టి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో. వేరే వాళ్ళకి
మైండ్ వ్యాక్యూమ్గా ఉంటే, శూన్యంగా ఉంటే అది ఆరాధన, అది ప్రేమ. మనకి ఫుల్ అలర్ట్నెస్ ఆఫ్ అవర్ మైండ్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు లవ్ హిమ్. ఎందుకు మైండ్? అబ్బా, అంత ఇంటలెక్చువల్ ఎబిలిటీ. వాట్ యూ వాంట్ టు స్టోర్? వాట్ యూ వాంట్ టు స్టోర్ ఇన్ యువర్ మైండ్? వాట్ ఈజ్ ఇట్ దట్ ఫిల్స్ యువర్ మైండ్? ఈ రకంగా ఆలోచించండి. వాట్ ఈజ్ ఇట్ దట్ ఫిల్స్ యువర్ మైండ్? వాట్ ఈజ్ ఇట్ యూ వాంట్ టు ఫిల్ ఇన్ యువర్ మైండ్? విత్ వాట్ డూ యూ వాంట్ టు ఫిల్? ప్లీజ్ ఆలోచించండి. In full alertness of mind, completely filled with the word of God, getting more and more abundant in the mind. హృదయంలో నుంచి అంట దేవుని వాక్యం అది పొంగి పొరలేదిగా ఉండాలి. కాబట్టి ఎలాగా? ఎవరన్నా బంప్ చేస్తే వాక్యం గవాన్ని పొంగి పొరలేదిగా ఉండే పద్ధతి అంటే వాక్యం ఎంత నిండిపోయి ఉండాలి మనసులో. కాబట్టి ఆలోచించండి. పూర్ణ హృదయం, విత్ ఆల్ యువర్ ఎమోషన్స్, పూర్ణ శక్తి, విత్ ఆల్ దట్ యు హ్యావ్, పూర్ణ మనస్సు, వివేకం, ఆల్, విత్ ఆల్ ద ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ యూ హ్యావ్, యూ నీడ్ టు లవ్ హిమ్. నా లవ్ ఇన్ రెస్పాన్స్ మీకు అర్థమయ్యే పద్ధతిలో నేను ఇలా మాట్లాడతాను. కొంతమంది మీరు సండే రెస్ట్ అండి మీకు. అవునండి, మీరు కొంచెం భలే చక్కగా రెస్ట్ తీసుకుంటారు. మాకు కుదరదు కదండి, మేము చర్చ్కి వెళ్ళాలి కదా. మామూలుగా అయితే 10కి రెడీ అవుతాం ఆఫీస్కి, ఆ రోజు 8కి వెళ్ళిపోవాలిగా. అంటే 8కి మీరు చెప్పదలుచుకున్నది ఇది బలి కాదా? ఆ బలి పద్ధతిలో యూ వాంట్ టు ప్లీజ్ హిమ్. ఈ సేస్ నేను కనికరంనే కోరుతుంది కానీ బలిని కోరను. ఐ వాంట్ లవ్ ఇన్ రెస్పాన్స్. ఏం మాటలవి? ఏం మాటలవి? ఆదివారం అంత కష్టంగా ఉందా? అరే, ఆయన నన్ను క్షమించాడు, నా పాపం క్షమించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, విశ్వాసులందరితో కలిసి నేను ఆరాధించకుండా ఎలా ఉండగలను? లవ్ ఇన్ రెస్పాన్స్. 10 తీస్తామండి, ఎంతైనా మాకు మిగతా ఖర్చులకు తగ్గుతుంది అనుకోండి. మీకు ఈ 10 అది ఉంటుంది కాబట్టి మీరేమన్నా కొనుక్కుంటారు. ఏంటి చెప్పదలుచుకున్నది? ఇది బలి, తప్పకిచ్చేది. ఇది ధర్మశాస్త్రం, ఇది లా, శిక్షకు భయపడిచ్చేది. ఇవ్వకుండా మేము ఎలా ఉండగలము? ప్రభువేమో అక్కడ ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని యాంగ్జైటీ ఫీల్ అవ్వద్దు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఫాదర్ నోస్ దట్ యు నీడ్ ఆల్ దీస్. యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ నోస్ దట్ యు నీడ్ ఆల్ దీస్. కాబట్టి ఎలా ఉండాలి అంటే, ముందు డబ్బులన్నీ ముందు ఆయన సంగతులకి, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. అరే ఎంత బాగుంటుంది అలాంటి యాటిట్యూడ్. అంతా అయింది, ఆయనకే ముందు, తర్వాత సంగతులు తర్వాత చూసుకుందాం. సరుకులు తర్వాత సంగతులు, పిల్లలకి బట్టలు తర్వాత సంగతులు. అబ్బా ఎలా ఉంటుందో, ఎంత థ్రిల్లో. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ యు నీడ్ టు బికమ్ ఇర్రెస్పాన్సిబుల్. అరే, కొంతమంది ఈ వాక్యానికి అడ్డు చెప్పడానికి తన ఇంట్లో వాళ్ళకి సమకూర్చిన వాడు అంటాడు. వాక్యంతో అడ్డుకోవాలని ప్రయత్నించే వాళ్ళు ఉంటారు. శాటన్ ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదకుడు, ఎప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినట్టే తన ఇంటి వాళ్ళకి సమకూర్చని వాడు అనే వచనం తీస్తాడు. యువర్ మోటివ్ ఐ కెన్ అండర్స్టాండ్. యూ వాంట్ టు కౌంటర్ దాట్. ఈజ్ ఇట్ గుడ్? షుడ్ యూ డూ లైక్ దాట్? కాబట్టి అది చూడండి, లవ్ ఇన్ రెస్పాన్స్ యాటిట్యూడ్. కొంతమందికి సినిమాలు మానేయటం చాలా గొప్ప విషయం. వీళ్ళు మానేసి అన్నీ చెప్తా ఉంటారు, ఏదో అన్నీ తీసేసే దేవుడిలాగా, అన్నీ కట్ చేసే దేవుడిలాగా. నేను సినిమాలు మానేశానండి, దేవుడిని నమ్ముకున్నాను కదా. ఎంత దుఃఖమో. ఎందుకంటే లోపలంతా సినిమాలు బాగుంటాయని మనసు. ఎంత దుఃఖమో. అదే ఆ రకమైన యాటిట్యూడా? అరే ప్రభు, నువ్వు ఇంత జ్ఞానం, ఇంత సంతోషం ఇస్తే ఏమి లోటని వెళ్ళి నేను ఆ రకమైన సినిమాల కోసం ఆరాటపడాలా? నాకేం అక్కర్లా. దిస్ ఈజ్ లవ్ ఇన్ రెస్పాన్స్.
Dear brothers and sisters, you are all very influential people. I know. You have great intellectual abilities. I know. You are people who can think by yourselves. I know. In all freedom, please think about all this and line up with God. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ రిలేషన్షిప్, పర్సనల్ లవ్ రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఫర్ హోసియా, ద రిలిజియన్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ love relationship, personal relationship with God. Please try to understand. Thank you. Praise the Lord.